ఆ పర్టికులర్ వ్యక్తిని రాబిన్ హుడ్ తో పోల్చారు. రాబిన్ హుడ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ రాబిన్ హుడ్ అలా మారడానికి కారణం షరీఫ్ అండి. ఆ ఊర్లో ఉండే షరీఫ్ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటే రాబిన్ హుడ్ అలా మారుతాడు. ఫైనల్ కన్క్లూజన్ లో మీకు ఏమొస్తుంది అంటే, ఆ షరీఫ్ ని అక్కడున్న రాజు, ఇంగ్లాండ్ రాజు వచ్చి పనిష్ చేసి, ఇక పైన ఇలా జరగదు, ఇక పైన ధరలన్నీ కూడా ఇలా ఎక్కువ ఉండవు, ట్యాక్సెస్ ఇంత ఎక్కువ ఉండవు, ఇక పైన అన్ని కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయి అని ఇంగ్లాండ్ రాజు వచ్చి ప్రకటిస్తే, రాబిన్ హుడ్ స్వచ్ఛందంగా అడవులను వదిలేసి తనంతట తాను వచ్చి జనజీవనంలో కలిసిపోతాడు. ఇది రాబిన్ హుడ్ స్టోరీకి ఎండ్. నాకు తెలిసి అదే స్టోరీ ఇక్కడ కూడా అప్లై అయితే నాకు తెలిసి తగ్గిపోతుంది అనుకుంటున్నాను నేను. ఒకటి, ఇండస్ట్రీ తరపున ఈ ప్రైజింగ్, అలాగే ఇందాక ప్రొడ్యూసర్ గా చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒక కొత్త జీవాన్ని ఇష్యూ చేయడం అన్నది కూడా చాలా ఆర్బిటరీ అండి. ఇక్కడ లా అన్నది అందరికి ఈక్వల్ గా ఉండాలి కదా. ఏ కండిషన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హీరో గారి రెమ్యునరేషన్ ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు టికెట్ రేట్ ఇంత పెంచచ్చు, లేదా సినిమా ఎంటైర్ వాల్యూ ఇంత ఉన్నప్పుడు ఇంత పెంచచ్చు, అలా ఒక యూనిఫామ్ లా, ఎస్ఓపి, స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. దాంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం మర్చిపోతుంది ఏంటి అంటే, ఒకవేళ ఓటీపీని హ్యాక్ చేసి తీసుకొని వస్తున్నా, లేదా థియేటర్లో పెన్ డ్రైవ్ల నుంచి వస్తున్నా కానీ, అక్కడ మనకు ఈ టెక్నాలజీ అప్డేట్ అయ్యి ఏ విధంగా సైబర్ నేరస్తులు వాళ్ళ టెక్నిక్ ని అప్డేట్ చేసుకుంటున్నారో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వాటిని అప్డేట్ చేసుకోవాలి. దీన్ని పట్టుకోవడానికైనా, లేదా ఇప్పుడు మూవీస్ కి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దీంట్లో కొంత భాగం ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీతో మాత్రమే ఈ పెన్ డ్రైవ్లనైనా లేదా మరే ఇతర వస్తువులనైనా కూడా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడాలి అని ఒక లా తీసుకురావడంలో తప్పే లేదండి. ఇదేదో మనమేం కొత్తగా చేస్తున్నది కాదు, చాలా కంట్రీలో చేస్తున్నది. సో టెక్నాలజీని యూజ్ చేసి అబ్యూజ్ చేస్తున్నప్పుడు నేరస్తులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అయినా, అలాగే ఈ కమోడిటీని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్నే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం మనం. దాంతో పాటు సొసైటీలో ఉన్న వ్యక్తుల పైన కూడా కొంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ వాళ్ళపైన ఇంపోజ్ చేయడం కన్నా నా దృష్టిలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది ఇక్కడ ప్రజలందరినీ మీరు మోరల్ గా ఉండండి అని చెప్పడం ఇంపాసిబుల్ అండి. అది పాసిబుల్ అయ్యే విషయం కూడా కాదు. ఒకటి, ఫ్రీగా ఉన్నప్పుడు నేను నా దేశం గురించా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డబ్బులు బ్లాక్ మనీలో క్రిప్టో కరెన్సీ వెళ్తుందా అని ఆలోచించే స్థితిలో నాకు తెలిసి కామన్ మ్యాన్ లేడు. అతనికి అంత అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే, సినిమా డౌన్లోడ్ అవుతుందా, నేను చూస్తున్నానా, ఎంజాయ్ చేస్తున్నానా, అక్కడి వరకే కామన్ మ్యాన్ ఆలోచిస్తాడు. అంతే తప్ప ఇది నేను చూడడం వల్ల ఏం జరుగుతుంది, తన గురించే తను ఆలోచించుకోవట్లేదు. తన ఓన్ డేటా మిస్యూజ్ అవుతుందేమో, తనకి రేపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని సొంతంగానే ఆలోచించిన వ్యక్తి సొసైటీ గురించి ఆలోచించే అంత సివిక్ సెన్స్ మన దేశంలో ఉంది అని నేను అనుకోవట్లేదు. కాబట్టి కంట్రోల్ చేయడం అన్నది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి, అలాగే ఇండస్ట్రీ నుంచి కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది. కంపారిటివ్లీ ఖచ్చితంగా కామన్ మ్యాన్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ తరపు నుంచి ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ రేట్ల పెంచడం విషయంలో అయినా కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న విత్ ఇన్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో రెమ్యునరేషన్స్ ఎందుకు అలా ఉండాలి, మలయాళం ఇండస్ట్రీ ఉంది, అక్కడ రెమ్యునరేషన్స్ లేకపోయినా కానీ ఎందుకు మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒకసారి కంపేర్ చేయండి. సో టికెట్ రేట్ల పెంపు కూడా సార్ దేవేందర్ గారు, మనం ఎక్కడ వేరే ఏ ఇండస్ట్రీలోనూ ఇది మనకి వినిపించదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. ఏ బాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయినా అక్కడ పర్టికులర్ గా ఈ రేట్లు పెంచమని వెళ్ళారు అనేవి మనకి ఎక్కడ కనిపించవు. ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఒక పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, మూవీస్ పాలిటిక్స్ చాలా ఇంటర్లింక్ అయిపోయాయండి. ఈ సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత కూడా కొద్ది వరకు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఆపేయాలి అని కొంచెం వరకు వినిపించాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ పాలిటిక్స్ మూవీస్ నెక్సెస్ అన్నది చాలా క్లోజ్ గా ఉండటం వల్ల మళ్ళీ